శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ఓం శ్రీ వారాహీదేవియే నమః. ఈ రోజున మీనరాశి జాతకులు మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఏమిటో మీకు తెలుసా? ఖచ్చితంగా వారాహి అమ్మవారి యొక్క అదృష్ట బలంతోటి ఈ రోజున సాయంకాలం లోపుగా వీరికి ఒక అద్భుతవంతమైన విషయం జరగబోతుంది. ఇదంతా వారాహి అమ్మ అనుగ్రహం. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వారాహి అమ్మ మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాన్ని చల్లగా దీవిస్తుంది. ఏం జరుగుతుందో తెలిస్తే, ఊహించలేని ఆ యొక్క సంఘటన ఏమిటో తెలిస్తే ఆశ్చర్యంలోకి లోను అవుతారు. భగవంతుని చిత్తం ఎప్పుడూ అలాగే జరుగుతుంది. ఊహకందదు. అద్భుతం. మనం అనుకున్నది కళ్ళ ముందు సాక్షాత్కరించి తీరుతుంది. ఈరోజు వీరికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో గోచర రీత్యా అసలు ఎలా ఉండబోతుంది, ఏ ఏ రంగాల్లో ఉన్న వారి యొక్క వీరి జీవితంలో ఎన్ని మలుపులు తిరగబోతుంది, ఏ మలుపు ఎటువంటి దశకు దారి తీస్తుంది, వీరి యొక్క జీవితంలో ఏ విధంగా నడుస్తుంది అనే పూర్తి అంశాలపై ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ కూడా మనకి సాక్షాత్కారం రూపంలో రాదండి. మనిషి రూపంలోనో లేదా మా మాటల రూపంలోనో రావచ్చు. ఎవరు ఏది మాట్లాడినా మంచిని గ్రహించే తత్వం మీకు తప్పక ఉంటుందని మాకు ఎరుక. అందుకే ఈ వీడియోలో మీకు తగు సూచనలు, హెచ్చరికలు, మీ యొక్క జీవితంలో సంభవించబోతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా మా మాటలతో కళ్లకు కట్టించినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే కింద కామెంట్ రూపంలో ఓం శ్రీ వారాహీదేవియే నమః అని మీరు మనసులో ఉచ్చరించుకుంటూ కింద తెలియచేయండి. అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడు అంటే అనుకున్నదే తడవుగా ఆ పనులు చేసేస్తూ ఉంటారు. చేయబోయే అన్ని పనులు, చేసే ప్రతి ఆలోచన అందరికీ నచ్చుతాయి. వీరి యొక్క ఆలోచన అందరికీ నచ్చడానికి వెనుక కారణం ఏమిటో తెలుసా? ఎవరి కష్టంతో పైకి రావాలి అనుకోరు. మోసపూరిత పనులు చేయడం, నమ్మక ద్రోహం చేయడం వీరికి ఇష్టం ఉండదు. చాలా ప్రత్యేకంగా వీరి ఆలోచనలను ఎదుటి వ్యక్తికి కనబడే విధంగా చేస్తూ ఉంటారు. అంటే వీరి యొక్క పని చూసినా చూడకపోయినా ఎదుటి వారికి మాత్రం తప్పు ఉండదు అనే ఒక నిజాయితీ భావనను కలిగింపచేస్తాయి వీరి యొక్క పనులు, ఆలోచనలు, చేతలు. ముఖ్యంగా ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మీ రాశిలో శని భగవానుని యొక్క సంచారం జరుగుతుంది. ఇందులకు గాను బాధ్యతలు, కష్టపడి సాధించే సమయము ఇది. వృద్ధి కన్నా కూడా కొంత ఒత్తిడి ఎక్కువ కలగచేస్తుంది. ఎప్పుడైనా ఒక విషయం గురించి ఆలోచించడం వేరు, మనసుకి దాన్ని తీసుకోవడం వేరు. బయట ఏదైనా గొడవలు జరిగితే ఆ నిమిషం జ్ఞాపకం ఉంచుకుంటాము, ఆ ఒత్తిడి అక్కడితో విడిచిపెడతాము. కానీ కుటుంబంలో కానీ, మీ యొక్క పర్సనల్గా కానీ, లేదా మీరు బాగా కావాలి అనుకుంటున్న వస్తువో, లేకపోతే మీ లక్ష్యమో, మీ యొక్క బాధ్యత, మీ యొక్క పరపతో, ఇలాంటి వాటి మీద కాస్త ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబంతో, తల్లిదండ్రులతో ఆరోగ్య తీరును బట్టి వారి యొక్క బాధ్యతలు మీకు పెరిగినట్లుగా అనిపించవచ్చు. ఇక గురు ప్రభావం ఫలప్రదం అవుతుంది. గురువు మీకు ప్రస్తుతంలో మేషరాశిలో 3వ స్థానం నుంచి మీకు మార్గదర్శకునిగా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో బంధువులు మరియు స్నేహితులు చక్కటి కమ్యూనికేషన్ మరియు సరికొత్త అవకాశాలు, సరికొత్త సమాచారాలు మీకైతే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున మీకు చంద్రుడి స్థానం అనేది
గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య విశ్వాసం మారుతుంది. ఈరోజు మీకు అనుకోని విషయాల్లో అపూర్వమైన పరిచయాలు, పెద్దల మాటలు వినడము, చాలా పనులు చేయడం అనేది, ముఖ్యంగా బంధువుల్లో మాటలు వచ్చే కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. విజనరీగా ఆలోచిస్తారు. ముందుండి వాళ్ళ యొక్క తెలివితేటలను అభివృద్ధి పరుచుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకరి మీదే ఆధారపడే మనస్తత్వం అయితే కాదు. చేసే పనులు, చేయబోయే పనులు, రావలసిన పనులు వీరికి ఎప్పుడు కూడా చాలా సక్రమంగా నిలబడుతుంటాయి. అలాగే అసలు మనం చూస్తే గనక పూర్తిగా ప్రత్యేకంగా జూన్ మాసంలో 27వ తేదీన మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపుగా వీరికైతే కొన్ని విశేషమైన వార్తలు అయితే కొద్దిగా గట్టిగా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో అసలు ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తే గనక వీళ్లకు ఒక 3 రంగాల్లో 3 విషయాల్లో అయితే ఖచ్చితంగా కొన్ని అద్భుతవంతమైన వార్తలు వినబోతున్నాయి. ముఖ్యంగా బంధువుల విషయంలో 1, కుటుంబ విషయాల్లో 2, ఉద్యోగ విషయాల్లో 3. ఈ 3 విషయాల్లో వీరికి ఎలా ఉంటుంది, వీరు ఎలా ఉండాలి ఈ సమయంలో అనేది మనం మాటలతో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ రోజు వీరికి కుటుంబ బంధువుల్లో ఏమిటంటే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. పాత బంధువుల నుంచి ఒక అప్రమత్తమైన సమాచారం రానుంది. సూచనలు కూడా ఉన్నాయి. గతంలో ఆరోగ్య ప్రమాదాలు ఉన్నట్లయితే గనక వాటికి సంబంధించి తిరిగి చిగురించే అవకాశం ఉంది. అలాగే మరొకరి ద్వారా శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే మీకు కుటుంబ విషయాల్లో చూస్తే గనక చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. పెద్దల ఆరోగ్యం పట్ల కూడా ఇలా జరగచ్చు. పాత అనారోగ్య సమస్యలు మరలా పునః ప్రారంభం కావచ్చు. పెద్దల విషయంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు బలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖర్చులపై కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు సమయం తీసుకోండి. భవిష్యత్తులో పెట్టుబడులు, కుటుంబ సభ్యులతో చర్చలు సాధించడం ఇలాంటివి మీకు ఒక ప్రత్యేకమైన అభివృద్ధిగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని చర్చలు జరిగినప్పటికీ వారి ఆరోగ్యంపైనే దృష్టి పెట్టండి. చిన్న చిన్న టెన్షన్స్ రావచ్చు. తల్లిదండ్రులు లేదా వయసు పైబడిన వారిపై కొద్దిగా సమస్యలు, ఒత్తిళ్లు పడవచ్చు. ఈ రోజు ఆస్తి లావాదేవీలపై కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు ఒకంత ఆశ్చర్యంగా కలిగించవచ్చు. భవిష్యత్తులో ప్రణాళికలు చర్చించడానికి కూడా మీకు బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే ఈ రోజు బంధువుల విషయంలో కొద్ది ఆశ్చర్యకరమైన పరిణామాలు, అలాగే స్నేహితుల నుంచి వార్తలు, కుటుంబం నుంచి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా మీకు రావచ్చు. గమనించాల్సిన మాటలు ఏమిటంటే ఎవరి మాటలైనా వేచి చూసి నిర్ణయం తీసుకోండి. ఇలా మీరు చేసినట్లయితే గనక ఖచ్చితంగా లాభం కలుగుతుంది. ఉద్యోగ విషయంలో కూడా మీపై కొన్ని బాధ్యతలు పెరిగే సూచన ఎక్కువ కనిపిస్తుంది. సీనియర్లు మరియు మీ పనితీరును గమనించి అవకాశం ఉన్నది. ఈ సమయంలో శ్రద్ధ మరింతగా చేపట్టాలి. పని మీద మంచి గుర్తింపు రాబడే అవకాశాలుంటాయి. ఉద్యోగాలకు సంబంధించిన మార్పుల గురించి సమాచారం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీ యొక్క జీవితంలో ఏమిటంటే ఇప్పుడు ప్రత్యేకంగా హై అలర్ట్గా ఉండాలి. సీనియర్లు మీ పనిని గమనిస్తున్నారు కనుక మీరు ఏ పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో జాగ్రత్తగా చేసుకోవాలి. మీ పని పైన ఒక కీలకమైన ఫైల్ లేదా ఒక ప్రాజెక్టు మీద మీకు మంచి రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు కొంత ఒత్తిడిగా అనిపించినప్పటికీ కూడా చివరకు మీకు కలిసేలాగా మలుచుకోవచ్చు. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా అనుకూలంగా సాధిస్తారు. కొంతమందికి జాబు మార్పుడు గురించి కూడా ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఉన్నత స్థితి కూడా రావచ్చు. మీకు కొద్దిగా పరిణామాలు తేలికగా కనిపించవచ్చు, కానీ సమయం అనుకూలంగా మారుతుంది. ప్రత్యేకమైన కొన్ని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎలా ఉండాలి, మీరు ఎలా మాట్లాడాలి అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనసులో మాటలు ఎవరికీ చెప్పొద్దు, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఒకవేళ పట్టించుకోవాల్సి వస్తే ఎవరి మాటలైనా అర్థం చేసుకున్న తర్వాతనే మీరు ఆ విషయంపై స్పందించాలి. లేదనుకుంటే ఇబ్బంది పడతారు. ఇక కుటుంబ సభ్యులతోటి సహనంతోటి, సానుభూతితోటి సహాయం చేయడం మంచిది. ఎందుకంటే మీకు సంబంధించిన వారు కొంతమంది కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల కొంచెం కుదిరితే వీలైనంత వరకు సహకారంగా ఉండండి. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా చాలా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు చాలా అద్భుతంగా, చాలా మంచిగా నిలబడే అవకాశాలు ఎక్కువ. నాకు తెలిసి పూర్తి స్థాయిలో ఈ రోజును ఈ రాశి జాతకులకు మాత్రం కొంచెం పరీక్ష సమయంగా చెప్పొచ్చు. పరీక్షలకు సంబంధించిన సందర్భాలు కూడా ఎక్కువ రావచ్చు.
శాంతంగా ఉండి సమయం అనుకూలించినప్పుడు మాత్రమే ఓర్పుగా ఉండాలి. లేదనుకుంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ. ఈ రోజు మీరైతే మాత్రము పని పట్ల కూడా పొరపాట్లు చేయకండి. ఆరోగ్యాన్ని తేలికగా అస్సలు తీసుకోవద్దు. ఆస్తి, డబ్బు వ్యవహారాల్లో సంతకం చేసే ముందు 1కి 10 సార్లు సరిగ్గా చదివి చేయండి. ఈ రోజు మంచి జరిగే అంశాలు ఏమిటంటే ఆర్థికంగా కొంచెం తేలికగా ఉండొచ్చు. మంచి అవకాశాలు కనిపించడము, మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఒకరు ముందుకు రావడం అయితే మీకు జరుగుతుంది. వాటిపై మీరైతే ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి నాకు తెలిసి మీరు ఒక చిన్న హెచ్చరిక ఏమిటంటే, చిన్న అపసవ్యం మాటలో కానీ, విషయంలో కానీ, ఉద్యోగ సంబంధిత సమస్యల్లో కానీ, ఒత్తిడి కలిగించే సమస్యల్లో కానీ వచ్చే అవకాశం మీకు ఉంది. కానీ మీరు శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్తే మాత్రం ఆ సమస్యలన్నీ కూడా మీరు తేలికగా పరిష్కారం అయితే చేసే అవకాశాలు జరుగుతాయి. కాబట్టి ఈ రోజున మీరైతే మాత్రము కొద్దిగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మీరు ప్రశాంతంగా కొంచెం ముందుకెళ్ళొచ్చు. ఈ రోజున ఉదయమే శివునికి మీరైతే మాత్రము ఉదయాన్నే లేచి అభిషేకం చేయండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపించండి. ఇందువల్ల మీకు ఆకస్మికమైన నిగూఢమైన సమస్యలు తేలికపడతాయి. అలాగే మీకు ఒక్కసారి ఏదైనా గాని ఒక పని ముందుకు వెళ్తే చాలా లోతుగా ఆలోచించి ఆ యొక్క విషయం పైన విశ్లేషణ చేసుకోవడం మంచిది. ఈ ఒక్కరోజు మాత్రం మీరు కుదిరితే ఏదైతే మీ ఇంటి దగ్గర గోవులు ఉన్నట్లయితే కనుక గోవుకి శుభ్రంగా పూజ చేసుకుని ఈ రోజున మీరు కొంచెంగా జాగ్రత్తగా ప్రశాంతంగా గోమాతకి ఆహార పదార్థాలు తినిపించడం వల్ల సకల పుణ్యాలు కలుగుతాయి. మీ యొక్క పాప పుణ్యాలు తగ్గుతాయి. ఉన్నంతలో పేదవారికి కూడా దాన ధర్మాలు చేయడం, కొంచెం సాయం చేయడం వల్ల, మంచి కోరుకోవడం వల్ల మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి. దైవ బలం కలుగుతుంది. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. తప్పక మీకు విజయం కలుగుతుంది.